ఎలా ఉంది? చెప్పండి మేడం. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి అయితేనే బాగుంది అనుకుంటున్నాం. ఎందుకని జగన్ గారే అనుకుంటున్నారు? ప్రతి నిరుపేద కుటుంబాలకి పథకాలు ఇస్తున్నాడు మంచిగా. ప్రతి పేదవాడు ఈ ప్రభుత్వంలో పథకాలు డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి ద్వారా పథకాలు లబ్ధి పొందుతున్నారు. ప్రతి ఒక్కరు పేదవాళ్ళు. అందరికీ యూస్ అవుతున్నాయి అంటారా? ఎగ్జాక్ట్లీ అందరికీ యూజ్ అవుతుంది. కానీ పథకాలు ఇవ్వడం వల్ల వాళ్ళంతా సోమరిపోతులుగా మారిపోతున్నారు. అభివృద్ధి మీద కొద్దిగా కానీ జగన్మోహన్ రెడ్డి ఫోకస్ కానీ పెడితే ఖచ్చితంగా నెక్స్ట్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వస్తుంది. మరి ఇది ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదు, మాకు అర్థం కావట్లేదు. సో అంటే 5 yearsలో 3 years ఓన్లీ 2 years కరోనానే ఉండే 3 years వర్కింగ్లో ఇంత డెవలప్మెంట్ ఎలా అనిపిస్తుంది? డెవలప్మెంట్ ఓకే మేడం, కానీ పేదవాళ్ళకే చేస్తున్నాడు. కానీ మధ్యతరగతి కుటుంబాలు కూడా పట్టించుకోవాలి. వాళ్ళకి పథకాలు ఇచ్చడం వల్ల సోమరిపోతులాగా తయారవుతున్నారు. అభివృద్ధి అనేది కూడా కొద్దిగా చూపిస్తే ఎంప్లాయీస్ కూడా కొద్దిగా వ్యతిరేకం అనేది తగ్గుద్ది. ఇదొక్కటి ఆలోచిస్తే ఏపీలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తాడు. 5 సీట్లతోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది ఏర్పడడం పక్కా. ఓకే, ఈ జగన్ గారు వచ్చాకనే విద్యారంగం వైద్య రంగం బాగా డెవలప్ చేస్తారనేసి అంటున్నారు. ఇదైతే పక్కా మేడం. విద్యారంగం వైద్యరంగం అనేది వైఎస్ ఫ్యామిలీలో నుంచి పుట్టింది. ఇదైతే 100% చెప్పుకోదగ్గ విషయమే. విద్యారంగం ఒకటి, వైద్యరంగం ఒకటి. ఏ విధంగా డెవలప్ అయింది మేడం? మా ఊర్లో చూస్తే ఒక 5 years బ్యాక్ స్కూల్స్ అసలు ఏం పాడై ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బిల్డింగ్స్లో రంగులు వేపించడం కానీ, కలర్స్ వేపి కానీ, టైల్స్ వేపించడం కానీ, ఆ స్కూల్కి మేము ఊరు పోయేసరికి స్కూల్ రూపురేఖలు మారిపోయాయి. స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఒకటి చాలా బాగా నచ్చింది నాకు. డ్రెస్ కోడ్ కానీ, పిల్లలకి బుక్స్ కానించి డ్రెస్ కోడ్ కానించి మొత్తం ఇస్తున్నారంట మేడం. A to Z ఇస్తున్నారు స్కూల్ పరంగా మాత్రం. అన్ని ఫ్రీ అంట మేడం. A to Z ఫ్రీ. ట్యాబ్స్ ఇవ్వడం, డిజిటల్ స్క్రీన్ పై ట్యాబ్స్ మా అల్లుడు కూడా ఇచ్చారు మేడం. 8th class చదువుతున్నాడు. ఆ అబ్బాయికి కూడా ట్యాబ్స్ ఇచ్చున్నారు. ప్రతిరోజు వాళ్ళు ట్యాబ్స్లోనే క్లాసెస్ కూడా వింటున్నారు కొన్ని. సో మరి వైద్యపరంగా ఎలా డెవలప్ అయిందండి? వైద్యపరంగా ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో గవర్నమెంట్ డాక్టర్లు ప్రతి దాంట్లో సక్రమంగా వస్తున్నారు మేడం. ఇప్పుడు ఎక్విప్మెంట్ అయితే కానీ, పరికరాలు అయితే కానీ అన్ని లక్షణంగా ఇప్పుడు వైద్యం మంచిగా జరుగుతుంది. జగన్ గారు సింగిల్గా వస్తున్నారు, మిగతా పార్టీలు అన్నీ కలిసి వస్తున్నాయి కదా, ఎలా ఫీల్ అవుతుంది? జగన్ గారు సింగిల్గా వస్తేనే గెలుస్తారు మేడం. టీడీపీ ఖచ్చితంగా పొత్తులో కానీ వెళ్తే మాత్రం అటర్ ఫ్లాప్. ఈసారి కూడా 23 సీట్లతోనే ముగించుకుంటుంది. పోటీగా టీడీపీ మాత్రం పోటీగా జనసేనతో పొత్తులో కాకుండా టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే 50 సీట్లు పక్కా గెలుచుద్ది. థ్యాంక్ యూ.